కార్తీక పురాణం 11వ అధ్యాయం. కార్తీక మాసమున పురాణం వినుట వలన కలుగు ఫలితము. పిమ్మట వశిష్ఠుడు ఇలా చెప్పాను: మహారాజా, కార్తీక మాసములో అవిస పూలతో జనార్దుని పూజించువాడు పాపములండి నశించి చంద్రయాన రథం ఫలం పొందగలడు. గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు వైకుంఠం పొందగలడు. రంగురంగుల వస్త్రమును హరికి సమర్పించువాడు మోక్షము పొందును. కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాల ఉంచువాడు, పురాణం విన్నువాడు సమస్త పాపం నుండి విముక్తిగాంచి పరమపదం పొందును. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్తాము, వినుము. కార్తీక మాసమున పురాణం విని మోక్షం పొందిన బ్రాహ్మణి కథ. కళింగ దేశంలో మందరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సంధ్యావందనాలు చేయక ఇతరుల వద్ద కూలి పనులు చేయుచుండెను. అతని భార్య సుశీలి అను పేరు పొందెను. ఆమె మంచి గుణములు కలిగి స్త్రీలోకముకు ఆదర్శ మహిళై అలరారుచుండెను. ఆమె తన భర్త దుర్గుణాలు గలవాడైన నిర్లక్ష్యము చూపక అతనిని దైవముగా భావించి సేవించుండెను. కొంతకాలము గడిచిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కూలి పనులు చేసి జీవించటం వలన కష్టమని తలచి ఖడ్గము చేపట్టి అడవిలో దాగి ఉన్న బాటసారులను కొట్టి హింసించి వారి నగలను ధనమును అపహరించి దానితో కుటుంబ పోషణ జరపసాగాను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అడవిలో ఒక చోట దాగి ఉండి ఆ దారిన పోవచున్న ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని ఒక చెట్టు కట్టి అతని వద్ద ఉన్న నగలను ధనమును అపహరించెను. ఇంతలో అక్కడికి ఒక కిరాతుడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులు చంపి వారి వద్దున్న నగలను ధనమును హరించెను. అప్పుడు అతడి గుహములోన ఉన్న పులి నరవాసన గ్రహించి వేగముగా వచ్చి కిరాతునిపై బడి కొట్టెను. కిరాతుడు కత్తితో పులిని పొడిచెను. కొంతసేపటికి ఆ పులి కిరాతుడు ఇద్దరు చనిపోయిరి. ఆ విధముగా ఇద్దరు బ్రాహ్మణులు కిరాతుడు పులి ఒక్కచోట మరణించడం వలన యమలోకముకు పోయిరి. యముని ఆజ్ఞానుసారము యమదూతలు వారిని పురుగులతోనూ మలమూత్రాలతో నిండియున్న భయంకరముగా ఉన్న తప్త రక్త కూపమునందు పడివేసిరి. సుశీలయోని బ్రాహ్మణి సకల ధర్మములు ఆచరించుచు ఆచారవంతురాలై హరిభక్తి గలది, సజ్జన సాంగత్యము కలిగి ఎల్లవేళలా భర్తను స్మరించుచుండేది. ఇట్లుండి ఒకనాడు ఆమె ఇంటికి యతీశ్వరుడు వచ్చెను. బ్రాహ్మణి ఆ యతిని చూచి నమస్కరించి భిక్ష పెట్టి, మహాత్మా, మిమ్ము దర్శించుట వలన ధన్యురాలైతిని. నా భర్త ఇంటి వద్ద లేరు, ఆయననే ధ్యానించుచున్నాను, ఇంటిలో ఒంటరిగా గడుపుచున్నాను అని చెప్పగా ఆ యతీశ్వరుడు ఆమె మాటలు విని, తల్లి, నేడు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈనాడు సాయంత్రము నీ గృహమున విష్ణు సన్నిధిలో పురాణ కాలక్షేపం జరగవలను. అప్పుడు దీపం కావలను. దీపము కావలసిన నూనె నా వద్ద ఉన్నది, నీవు ఒత్తిని చేసి ఇమ్ము అని చెప్పగా ఆమె చాలా ఆనందించి వెంటనే గోమయంతో ఇల్లు అలికి చక్కగా ముగ్గులు పెట్టి పిమ్మట పత్తితో ఒత్తులు చేసి నూనెతో యతీశ్వరుని వద్ద దీపం పెట్టెను. యతీశ్వరుడు చూచి సంతసించి ఆ దీపమును వెలిగించెను. తరువాత విష్ణు సన్నిధిన పురాణ పఠనం ఆరంభించెను. ఆమె ఇరుగు పొరుగు స్త్రీలను పిలుచుకొని వచ్చి వారితో కలిసి పురాణము భక్తి శ్రద్ధలతో వినెను. తరువాత యతీశ్వరుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బ్రాహ్మణి హరిధ్యానం వలన జ్ఞానము పొంది కొంతకాలముకు మరణించెను. తక్షణమే విష్ణుదూతలు వచ్చి దివ్యవాహనము తీసుకొని వచ్చి ఆ విమానములో ఆమెను ఎక్కించుకొని జయ ధ్వానాలతో వైకుంఠముకు తీసుకొని పోయిరి. అప్పుడు మార్గమధ్యన నరకమున చూచి ఆశ్చర్యము పొంది విష్ణుదూతలను చూచి, అయ్యో, కొంచెం ఆగండి, ఈ నరకమందు నా భర్త మరి ముగ్గురితో పడి ఉండడానికి కారణమేమి? ఆ శిక్షల నుండి ఎలా విముక్తి పొందగలరో చెప్పమని అని అడిగాను. విష్ణుదూతలు ఇలా చెప్పిరి: అమ్మా, నీ భర్త పరులను హింసించి వారి ధనమును అపహరించినాడు. వేదోక్తముగా ఆచారము వదిలి అనేక పాపాలు ఆచరించినాడు. అందువలన ఈ నరకమునందు శిక్షలు అనుభవించుచున్నాడు. అతనితో ఉన్న బ్రాహ్మణుడు మహాపాపి, మిత్రదోహి. వీడు తన బాల్యమిత్రుణ్ణి మోసగించి చంపి అతని ధనం అపహరించి ఇతర దేశం పోచుండగా నీ భర్తచే బంధింపబడి కిరాతునిచే చంపబడినాడు. మహాపాపం చేసిన వలన ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు. వారి పక్కనున్న వాడే ఆ కిరాతుడు. వాడే నీ భర్తను అతనిచే బంధింపబడి బ్రాహ్మణ్ణి చంపి వారి వద్దనున్న నగలు ధనము అపహరించినాడు. ఇద్దరు బ్రాహ్మణులను చంపుట వలన వీడి శిక్ష అనుభవిస్తున్నాడు. పులి, కిరాతులు పరస్పర గతములచే మరణించెను. ఈ పులి పూర్వజన్మయందు ద్రావిడ బ్రాహ్మణుడు. అప్పుడతడు ద్వాదశి నాడు భక్ష విచక్షణ లేక తైలం భుజించుచుండేవాడు. అందువలన వీడు ఈ నరకం నందు దుర్భరమైన యాతలు పొందుచున్నాడు.
వీరి బాధల నుండి విముక్తి పొందవలను. నీవు కార్తీక మాసమున చేసిన పుణ్యమును వీరికి దారిపోయుము. నీవిట్లా చేసిన వారి పాపములు విముక్తి పొందగలరు అని చెప్పగా, ఈమె కార్తీక మాసమున పురాణ శ్రవణం చేయుట వలన కలిగిన పుణ్యమును తన భర్తకు దీపముకు వత్తిని సమర్పించడం వలన కలిగిన పుణ్యము కిరాత వ్యాఘ్రములకును పురాణ శ్రవణార్థమై ఇరుగు పొరుగులను పిలుచుకొని వచ్చుట వలన కలిగిన పుణ్యమును కృతజ్ఞుడుగా రెండవ బ్రాహ్మణుడికి దారపోసెను. అంతటా వారు నలుగురు ఆ నరలోకము నుండి విముక్తి పొంది బ్రాహ్మణుడితో విష్ణుదూతలు చెప్పిన దివ్య విమానము ఎక్కి వైకుంఠముకి ఎగిరి. కనుక కార్తీక మాసం నందు పురాణం విన్నవాడు విష్ణులోకం పొందును. ఈ కథ విన్నవారు మోక్షం పొందుదురు అని చెప్పెను. ఓం నమ శివాయ.